మేడం మరో అంశం మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల నరేష్ గారు, యాక్టర్ నరేష్ గారు కానీ పవిత్ర లోకేష్ కానీ, అసలు వీరిద్దరు బంధం గురించి అంటే మీ విశ్లేషణ ఏంటి? మీరు ఏం చెప్తారు? కానీ ఈ మధ్య ఎక్కువ ఎక్కడ చూసినా కానీ కృష్ణకుమారి మేడం రమ్య గారికి బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవి తెలుసుకోవాలని ఉంది. ఎందుకు మీరు రమ్య గారికి సపోర్ట్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా? వీళ్ళిద్దరు బంధాన్ని ఎలా చూస్తారు? అంటే వీళ్ళిద్దరి విషయం బయటకు వస్తేనే కానీ మనం ఎవరికి సపోర్ట్ చేస్తాం అనేది నెక్స్ట్ విషయం. ముందు అసలు వీళ్ళిద్దరి బంధం గురించి అడిగారు మీరు. వీళ్ళిద్దరి బంధము వెనక ఒక స్నేహం మాత్రమే ఉందనుకోండి. ఒక ఆడ మగకి మధ్యలో స్నేహం ఉండకూడదు అని ఎక్కడా లేదు. అంతే. ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే స్నేహం చేసుకోవాలి, ఇద్దరు మగవాళ్ళు మాత్రమే స్నేహం చేసుకోవాలని అనుకోకూడదు. ఎవరెవరితోనైనా స్నేహం చేసుకోవచ్చు. ఒక మామూలు వ్యక్తులకి, ట్రాన్స్జెండర్స్ కి మధ్యలో కూడా స్నేహం ఉండొచ్చు. అది కూడా తప్పు కాదు. మనుషులే కదా మేడం వాళ్ళు మనుషులే. అంటే దీని అర్థం ఇక్కడ మనం వీళ్ళ స్నేహాన్ని వ్యతిరేకిస్తున్నామా, వాళ్ళ ఉనికిని వ్యతిరేకిస్తున్నామా? లేదు అనుకుంటే వాళ్ళిద్దరి స్నేహం వల్ల ఇంకెవరైనా బాధపడుతుంటే వాళ్ళ బాధను గురించి ఆలోచిస్తున్నామా అనే క్లారిటీ ఉండాలి ఎవరికైనా సరే. ఇక్కడ వీళ్ళిద్దరి స్నేహము కొన్ని పరిధులు పరిమితులు దాటి ముందుకెళ్ళిందనే చెప్పచ్చు. వాళ్ళు రకరకాలుగా సమాజానికి వాళ్ళు ఒక లీక్లు ఇస్తా ఉన్నారు. ఏంటి అంటే ముందస్తుగా ఎలక్షన్స్ అప్పుడు ఎవరు గెలుస్తారు అనే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి చూడండి. ఆ ఎగ్జిట్ పోల్స్ ని మించి వీళ్ళు అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేకపోతే వీళ్ళిద్దరికి తగాదా వచ్చి మళ్ళీ రమ్మి దగ్గరికి వచ్చేస్తాడా నరేష్, ఇంత ఊహాగానాలకి, ఇంత స్పెక్యులేషన్కి. ఇవాళ షేర్ మార్కెట్లో ఎంత స్పెక్యులేషన్ నడుస్తుందో, ఒక క్రికెట్ బెట్టింగ్ వెనకమాల ఎంత స్పెక్యులేషన్ నడుస్తుందో, మనము ఏదైనా ఆ పొదుపు చేసుకోవాలి అనుకుంటే ఎంత స్పెక్యులేట్ చేసి పొదుపు చేస్తాము. అంటే అంత ఉత్కంఠతని హాట్ టాపిక్ గా నిలిచిన కపుల్ అయిపోయారు వీళ్ళిద్దరు. ఏమన్నా అర్థం ఉందా దీని వెనక? అసలు వీళ్ళు సాధించింది ఏంటి? వీళ్ళిద్దరు కహానీలు విని జనాలు సాధించింది ఏంటి? కాకపోతే ఒక్కటేంటంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మామూలుగా అసలు ముందుగానే మనకు చట్టాల గురించి తెలియాల్సింది పోయి ఇట్లాంటి సందర్భాల్లోనే చట్టాల గురించి తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మామూలుగా ఏంటి మనం ఏమనుకుంటామంటే ఒక మనిషి నడవడిక ఒక చట్టం నిర్దేశిస్తుందా, ఒక న్యాయము, ఒక ధర్మము, ఒక నైతికత ఉండవా అనుకుంటాం. కానీ నిజానికి ఉండాలి లెక్క అయితే. వీటన్నిటికీ అతీతమైందే చట్టం ఒక రకంగా. ఇప్పుడు చట్టం అనేది పరిరక్షించేదిగా ఉంటుంది అంతే. కానీ ఈ వ్యక్తి నైతికత అనేది, ధర్మము, న్యాయము, సత్యము అనేవి ఆ మనిషిలో ఇమిడి ఉంటాయి. ఇవన్నీ పనికిరాని విషయాలుగా అయిపోయినప్పుడు మాత్రమే, వీటన్నిటికీ పరిధి లేదు అనుకున్నప్పుడు మాత్రమే చట్టం వస్తుంది. అంటే వీళ్ళ దగ్గర ఇవన్నీ పోయినాయి అనేక వీళ్ళిద్దరి మధ్యలో. అంటే వీళ్ళిద్దరి బంధానికి ఇది పెళ్లి కంటే తక్కువ కాదు, స్నేహానికంటే ఎక్కువ తక్కువ కాదు. ఈ మధ్య ఒక డోలాయమాన పరిస్థితిలో మధ్యలో ఇది అటు ఇటు గిరికీలు కొడతా ఉందన్నమాట. అంటే మనం సర్కస్ లో చూస్తూ ఉంటాం చూడండి, ఒక గ్లోబ్ లాంటి దీంట్లో మోటార్ సైకిల్ తిరుగుతూ ఉంటాయి. మనము ఇలా చూసే లోపు ఇప్పుడు ఇటొచ్చింది ఏ సైకిల్, ఇటొచ్చింది ఏ సైకిల్ అని చూసే లోపు మనం చెప్పలేము అసలు ఆ లోపల ఉంది ఒక సైకిలా రెండు సైకిల్లా కూడా అర్థం కాని పరిస్థితి. అంటే అంతటి పరిస్థితిని వీళ్ళు వాళ్ళ జీవితాల్లో కల్పించుకున్నారు నరేష్, పవిత్ర. వీళ్ళ బంధానికి వాళ్ళు ఏ నిర్వచనం అన్నా ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ప్రపంచానికి చూపిస్తున్న పద్ధతి బట్టి కానీ, మనకు అర్థమవుతున్న దాన్ని బట్టి కానీ ఆ బంధాన్ని సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదు, హర్షించదు. అలాగని ఇంకెవరు ఇలా లేరా, మా స్వేచ్ఛ మాకుందిగా అనే స్థాయిలో నో ఇంకెవరు ఇలా లేరా? మనం వీళ్ళొక్కళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, వీళ్ళు సభ్య సమాజం ముందుకు వచ్చి వీళ్ళు ఒక పబ్లిక్ అప్పీల్కి వెళ్ళి పబ్లిక్ ఓటింగ్కి వెళ్ళినంత పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి
బాబు మీ స్నేహానికి మీ ప్రవర్తనకి సమాజం ఆమోద ముద్ర వెయ్యలేదు. ఓకే. వేసే మానసిక స్థాయి అంత పరిణతి చెందిన మనుషులైతే ఇక్కడ లేరు ఈ సమాజంలో. కాబట్టి మీ ఇంత విచ్చలవిడితనాన్ని మేము భరించలేకపోతున్నాము, మీరు ఇంక సెలవు తీసుకోండి అనే పరిస్థితిలో ఇవాళ సమాజం వచ్చింది. అంటే దానికి న్యాయం లేదు, ధర్మం లేదు, నైతికత లేదు, అన్నిటిని మించి చట్టబద్ధత కూడా లేదు. చట్టబద్ధత కానీ సుప్రీంకోర్టు మాకు స్వేచ్ఛనిచ్చింది, మేము ఎవరితోటైనా ఉండొచ్చు అనేటువంటిది ఈ మధ్య బాగా వినపడుతుంది. అది కూడా అండి చాలా మందికి చట్టాల గురించి అవగాహన లేక మాట్లాడుకునేది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక మేజర్లైన ఒక స్త్రీ పురుషుల మధ్యలో బంధానికి ఎవరు అడ్డు చెప్పడానికి వీల్లేదు, సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదించింది అని చెప్పి చాలా మంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, హైలైట్ చేస్తున్నారు. కానీ అది వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇంకొక బంధంలో లేనప్పుడు మాత్రమే. వీళ్ళు ఆల్రెడీ ఒక బంధంలో ఉన్నప్పుడు ఆమెకు ఒక పెళ్ళయ్యి ఆ పెళ్లి నుంచి ఆమె బయటికి రాకుండా, ఈయనకు ఒక పెళ్ళయ్యి ఆ పెళ్లి నుంచి ఆయన బయటికి రాకుండా, అంటే ఆ బంధానికి చట్టబద్ధంగా టాటా బై బై చెప్పుకోకుండా ఇంకొక బంధంలోకి వెళ్ళడానికి వీల్లేదు. కానీ వెళితే కూడా ఆ భార్య గనక నా భర్త ఇలా చేస్తున్నాడు, నా భర్త ప్రవర్తన ఇలా ఉంది, పలానా సో అండ్ సో ఆమెతోటి ఇలా ఉంటున్నాడు, దానివల్ల నా కుటుంబంలో కలహాలు వస్తున్నాయి, నేను మానసిక అశాంతికి గురవుతున్నాను, నా పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు, ఆయన బాధ్యతలు ఇక్కడ సరిగా నిర్వర్తించట్లేదు, కాబట్టి నేను ఆ బంధాన్ని ప్రశ్నిస్తున్నాను, ఆ బంధం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని ఒక భార్య గనక కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా అతను సమాధానం చెప్పి తీరవలసిందే. ఇది ఈ దీనికున్న ఇది. మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది అని మాట్లాడడం ఎలా ఉందంటే బట్టతలకి బోడిగుండికి ముడేసినట్టుంది. చట్టం తెలుసుకోవాలి మనం. ఈ చట్టాలు తెలుసుకోకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. మరి వీళ్ళిద్దరికి, ఆమెకి ఒక అంతకుముందు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఆ బంధంలోంచి ఆవిడ బయటికి రాలేదు, ఈయనకి పెళ్ళయింది, ఈయన ఈ బంధంలో నుంచి బయటికి రాలేదు. అలాంటప్పుడు వీళ్ళిద్దరి బంధాన్ని సభ్య సమాజం ఏమాత్రము చట్టబద్ధంగా ఆమోదించదు, హర్షించదు. ఇది నరేష్ పవిత్ర వాళ్ళకి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇకపోతే రమ్యకి ఎందుకు మీరు సపోర్ట్ ఇస్తున్నారు? రమ్యకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నామంటే, ఒక భర్త ఒక భార్యను కాదనుకోవడానికి, విడాకులకు అప్లై చేసుకోవడానికి ఒక చట్టపరంగా మనకు ఒక 4-5 ప్రొవిజన్స్ ఇచ్చింది. అంటే ఒక కారణాలు చెప్పింది. ఈ కారణాలని కోర్టు నమ్మాలి, చెప్తే సరిపోదు, సాక్ష్యాధారాలతో సహా కోర్టుని విశ్వసించేలాగా మీరు చెప్పాలి. చెప్పినప్పుడు కోర్టు కూడా విశ్వసించి నమ్మి అప్పుడు ఇతను ఇబ్బంది పడుతున్నాడు, లేదు అంటే ఈవిడ ఇబ్బంది పడుతుంది దీంట్లో, కాబట్టి వీళ్ళకి విడాకులు మాత్రమే పరిష్కారం అని నమ్మాలి, కోర్టు నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే విడాకులు వస్తాయి. కానీ మరి వీళ్ళ విషయంలో అలా లేదు కదా. ఇప్పుడు రమ్యని కాదనుకుంటున్నాడు నరేష్, హక్కుంది, కాదనుకునే హక్కుంది, ఎవ్వరూ కాదనలేరు. కానీ నువ్వు ఎందుకు కాదనుకుంటున్నావు కారణం సమాజానికి చెప్పక్కర్లేదు, ఆమెకు కూడా చెప్పక్కర్లేదు, కోర్టుకైతే చెప్పాలి. ఆ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా మీరు వేరే బంధంలోకి వెళ్ళి ఈ సమస్యను ఇంకా నిజంగా పోనీ రమ్యతో మీకు సమస్యలు ఉండుండొచ్చు, కాదని ఎవరు అనరు, నేనెవరు చెప్పడానికి కాదంటానికి, కానీ పరిష్కారం చేసుకునే పద్ధతిలో పరిష్కారం చేసుకోమని చెప్తున్నాం. దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి ఏం నిర్ణయించింది మనకి సమాజంలో? పెద్ద మనుషుల పంచాయతీలో, లేకపోతే కుటుంబ పంచాయతీలో, లేదు అనుకుంటే రాజకీయ నాయకుల పంచాయతీలో, లేదు అంటే కాఫ్ పంచాయతీలో నిర్ణయం చేస్తే కుదరదు. ఒక పెళ్లిని గుర్తించడానికి వీల్లేదు, ఒక విడాకుల్ని గుర్తించే హక్కు వీళ్ళకి ఎవరికీ లేదు. కేవలం కోర్టుకు మాత్రమే, చట్టబద్ధంగా మాత్రమే ఉంది. ఏమి నిరూపించుకోవాలి? ఆమె క్రూయల్గా బిహేవ్ చేస్తుంది, ఆమె క్రూయాలిటీని మీరు నిరూపించగలగాలి. నీ కుటుంబంతో ఆవిడ సత్సంబంధాలు పెట్టుకోకుండా, నిన్ను కూడా సత్సంబంధాలు పెట్టుకోనివ్వకోకుండా
కుటుంబం నుంచి పక్కకు లాగుతుంది అనేది ఒక గ్రౌండ్. అలాగే ఆమె వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు పరువు నష్టం జరిగింది అని నిరూపించుకోగలగాలి. లేదు అంటే ఆమె ఏదన్నా హత్య నేరం మీద ఆవిడ కోర్టుకి వెళ్ళి శిక్ష అనుభవిస్తూ ఉంటే ఇలా శిక్ష అనుభవించిన ఆవిడ నాకు వద్దు అనే చెప్పగలగాలి. అలాగే ఏ రకంగానైనా సమాజంలో నిన్ను అప్రదిష్ట పాలు చేసే విధంగా ఉండాలి. ఇవన్నిట్లో ఏదో ఒక కారణాన్ని నువ్వు బలంగా కోర్టుకి ఆధారాలతో సహా నువ్వు చెప్పగలగాలి. చెప్పిన తర్వాత ఆవిడ కూడా ఏమి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో, సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఎస్ నేను ఈ తప్పు చేశాను కానీ ఈ తప్పు చేయడానికి ఇది కారణం అన్నప్పుడు లెజిటిమేట్ రీజన్, చట్టపరమైన ఒక సాక్ష్యాన్ని ఆవిడ చెప్పుకోలేని పరిస్థితుల్లో అప్పటికే కోర్టు ఆవిడకి అవకాశం ఇస్తుంది. ఈ అభియోగాలు నీ మీద మోపుతున్నారు, మరి వీటికి నీ సమాధానం ఏంటి అంటే ఆవిడ చెప్పిన సమాధానంతో కోర్టు గనక న్యాయమూర్తి గనక అంగీకరించారనుకోండి, ఏకీభవించారనుకోండి, విడాకులు ఇవ్వడం కుదరదని చెప్తారు. ఇంకా ముందుకెళ్తే మనము విడాకులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ని రోజుల లోపు ఆమె పై కోర్టుకి అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుంది ఆమె. అది అయిన తర్వాత మాత్రమే ఆమె అప్పీల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఇంకొక పెళ్లికి అర్హులవుతారు. కాకుండా మీరు పెళ్లి చేసుకుంటే కూడా మీదొక దొంగ కాపురం అవుతుంది, దొంగ పెళ్లి అవుతుంది. ఈ పెళ్లి వీళ్ళు కానీ పెళ్లి చేసుకున్నా, వీళ్ళు ఎక్కడైనా దొంగతనంగా కాపురం చేస్తున్నా ఆమె ప్రశ్నించగలదు. సరైన సాక్ష్యాధారాలను గనక కోర్టుకి చూపిస్తే గనక ఇతను శిక్షార్హుడు అవుతాడు. అంటే ఇంత తతంగం ఉంది మనకి. ఈ తతంగాలన్నీ పక్కన పెట్టేసేసి నేను ఆమెకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకొక ఆమెతో ఉండాలనుకుంటున్నాను, ఇంకొక ఆమెతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని నరేష్ అనబట్టే కదా ఇప్పుడు రమ్యకి సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైనా సరే సమాజం ముందు ఆమె ఒక సహాయానికి అర్థించిన పరిస్థితి ఉంది వాళ్ళ సమాజంలో. అర్థించినప్పుడు ఖచ్చితంగా ఆమె వైపు సమాజం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు సమాజం మొత్తానికి నువ్వు కళ్ళకు గంతలు కట్టలేవు, సమాజం మొత్తాన్ని నీకు నచ్చినట్టే ఆలోచించేటట్లు నువ్వు చేయలేవు. పైగా ఇంకొక విషయం ఏంటంటే మనము ఇలాంటి రమ్యకు మాత్రమే సహాయం చెయ్యం, మనం రమ్యను మాత్రమే సపోర్ట్ చెయ్యం. సమాజంలో ఇట్లాంటి రమ్యలు చాలామంది ఉన్నారు. అలా అని ఎవరు మగవాళ్ళు నష్టపోవట్లేదు, మగవాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, ఆడవాళ్ళు అనడానికి లేదు. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళ రాక్షసత్వానికి బలైపోతున్న మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళ తాలూకు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ అసలు మానసికంగా వాళ్ళని అసలు ఎంత అశాంతికి గురి చేస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు, ఉన్నారు. అలా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఆ మగవాళ్ళ వైపు కూడా మనం ఉంటాం, మాట్లాడతాం ఖచ్చితంగా, న్యాయం వైపు నిలబడతారు. కానీ ఇక్కడ రమ్య లాంటి ఆడవాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది అంటే కేవలం రమ్య నరేష్ని మాత్రమే మాట్లాడుకోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఉన్నప్పుడు జరిగేది ఏంటి అంటే సమాజంలో మనం అవునన్నా కాదన్నా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంగీకరించవలసిన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఈ సమాజంలో పురుషుడి నిర్ణయానికి ఒకంత సపోర్ట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ అంటారా? ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళ కన్నీళ్ళకి ఒక స్నేహహస్తం ఉండొచ్చు, కానీ మగవాళ్ళ నిర్ణయాల్ని గౌరవించటము, గౌరవించగలిగేటట్లుగా చేసుకునే అధికారాలు మగవాళ్ళ చేతుల్లో ఉంటాయి. చట్టాలు వాళ్ళకి ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అని అనుకుంటాం, కానీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్న చట్టాలను కూడా మగాళ్ళ చుట్టాలుగా చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు మగవాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక వనరులు ఉంటాయి, వాళ్ళకి స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అలాగే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, బయట ప్రపంచంతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఒక బంధం నుంచి బయటపడాలి అని అతను డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ భార్యని బ్లాక్ చేయకుండా సాధు జంతువులాగా ఉంటాడా?
అలా సాధు జంతువులాగా ఉండగలిగే మనిషికి మనిషి ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటాడు అసలు? ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇతని దగ్గర ఎంతో క్రూయల్టీ ఉంటేనే, ఎంతో కొంత నిజాయితీ లోపిస్తేనే, ఎంతో కొంత వ్యవస్థల్ని చేతిలో పట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మాత్రమే అతనికి నేను ఏం చేసైనా సాధించగలను, నేను ఒక వ్యక్తిని సాధించగలను, ఒక కోర్టుని సాధించగలను, పంతం వస్తుంది, నేను చేయగలను అతను నమ్ముతాడు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోర్టు దాకా వెళ్ళింది అనుకుందాం. వెళ్ళిన తర్వాత కోర్టుల్ని మేనేజ్ చేసే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? కోర్టుల్ని మేనేజ్ చేసి ఆడవాళ్ళు విజయం సాధించిన కేసు మీరు ఒకటి చూపెట్టండి అన్న. చూపెట్టలేరు మీరు. కాకపోతే ఎక్కడన్నా బాగా డబ్బులుండి హై ఫ్యామిలీలో అమ్మాయి ఎవరన్నా ఉంటే గనక, ఆ అమ్మాయి గనక ఎవడన్నా డబ్బులు లేని వాడిని పెళ్లి చేసుకుంటే ఆ తల్లిదండ్రులు ఏమన్నా చేస్తారేమో. ఇలాంటి కేసులు మనకి ఎన్ని దొరుకుతాయి? చాలా తక్కువ దొరుకుతాయి. కానీ డబ్బులున్న అమ్మాయినైనా సరే, ఈ డబ్బులున్న అబ్బాయి సాధించాలి అని డిసైడ్ చేసుకుంటే అతను వ్యవస్థను మేనేజ్ చేయగలడు. కోర్టుకి వెళ్ళాలి. అప్పటికే అమ్మాయికి అమ్మాయిలు అబ్బాయిలు పిల్లలు ఉంటారు. ఈ అమ్మాయి ఒక్కటే కోర్టుకి వెళ్ళలేదు. తల్లినో తండ్రినో తీసుకుని వస్తుంది. ఈ చంటి పిల్లల్ని తీసుకుని కోర్టుకు వస్తుంది. లేదు, చంటి పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి తండ్రి కూతురు కోర్టులకు వస్తుంటారు జనరల్గా. వీళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేయగలరు కదా గొప్పగా, లంచాలు పెట్టగలరు కదా. అసలు ఫైల్ మాయం చేసిన కేసులు ఉంటాయి తెలుసా మీకు? ఫైల్ కనపడకుండా పోయిన కేసులు ఉంటాయి. అవును మేడం, ఫైల్ కనపడదు. లాయర్లు కొనేస్తారు, ఆపోజిట్ లాయర్లు. నాకు తెలిసి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఆమె డబ్బులు ఇచ్చి వకాలత్ మీద సంతకం పెడితే ఈ సదరు లాయరు, అమ్మాయి తరఫు లాయరు కోర్టులో వకాలత్ వేయకపోతే ఆమె కేసు ఓడిపోయింది. నోటీసులు అందకుండా చేస్తారండి. ఇప్పుడు విడాకుల నోటీసు వస్తుంది. విడాకుల నోటీసు ఆ అమ్మాయికి రాకుండా చేస్తారు. డోర్ లాక్ అని చెప్తారు, ఏదో ఒకటి చేస్తారు. నోటీస్ అందదు అమ్మాయికి. 2 నోటీసులు అయిపోయిన తర్వాత, 3 నోటీసులు అయిపోయిన తర్వాత కేసు ఎక్స్పార్టీ అయిపోతుంది. అంటే ఈమె కోర్టుకి వెళ్లకుండానే ఈమె కేసు ఓడిపోద్ది. ఎందుకు అంటే ఈమె కోర్టుని అడ్డుకోలేదు కాబట్టి, ఈమెకి ఇచ్చిన నోటీస్ని ఈమె తీసుకోలేదు కాబట్టి, అంటే ఆమెకు ప్రశ్నించటమే ఇష్టం లేదు అంటే మౌనం అర్ధాంగీకారం అన్నట్లు ఈమె కేసు ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్లాంటి ఆడవాళ్ళకి మాలాంటి వాళ్ళు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? అండగా నిలబడాలి ఖచ్చితంగా. మీరు ఇన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. మీకు చంకలో ఒక పిల్లో ఉండరు. మీరు ఉద్యోగాలు కావాలనుకుంటే ట్రాన్స్ఫర్లు చేయించుకోగలుగుతారు, మీరు సెలవులు పెట్టుకోగలుగుతారు, మీరు తిరగగలుగుతారు. ఈ ఉద్యోగం పోతే ఇంకో చోటకి వెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం పోయింది, బొంబాయిలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతావు. అదే ఈ భార్య ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఈ ఉద్యోగం పోయింది అనుకోండి, ఈమెకి పిల్లలో ఈ సంత ఉంటారు కదా, ఈ తల్లిదండ్రులు ఎంత సహాయం చేస్తారు? ఓ పక్క నుంచి సమాజం నుంచి ఈ అమ్మాయికి ప్రశ్నలు, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆ వదినలు కావచ్చు, అన్నలు కావచ్చు, సూటిపోటి మాటలు. ఒక టైం వచ్చేసరికి ఎలా క్రియేట్ చేస్తారంటే, వాళ్ళు మా దగ్గరకు వచ్చి బోర్మని ఏడ్చి, మాకు ఆ మొగుడే నయ్యండి ఈ బాధలన్నిటి బదులు, మా వల్ల కాదు అని మధ్యలో వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఆ కుటుంబంలోకి వెళ్ళిపోయిన ఆడవాళ్ళని చూసాం. ఈ కేసులు ఉపసంహరించుకుంటాం అన్నప్పుడు పోలీసుల దగ్గర నుంచి ప్రశ్నలు, మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు. మీకు ఇన్ని రోజులు మేము సహాయం చేయకుండా ఇంట్రాగేషన్ ఎదుర్కోవాల్సి వచ్చినంత పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి ఆడవాళ్ళకి ఖచ్చితంగా మేము అండగా నిలబడాల్సిందే. ఇప్పుడు రమ్య చదువుకున్న అమ్మాయి కావచ్చు, ఎంతో కొంత డబ్బులున్న అమ్మాయి కావచ్చు, అయినప్పటికీ మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ రమ్యకే నోటీసులు అందకుండా ఎక్స్పార్టీ అయిపోయి ఉంటే, ఆమె చదువుకుందనో, లేకపోతే ఆమెకి డబ్బులున్నాయనో, లేకపోతే ఆమెకు సమాజంలో పలుకుబడి ఉందనో, నరేష్ కంటే ఎక్కువైతే కాదు కదా.
మరి అలాంటప్పుడు మేము ఇద్దరికి ఎవరికి సహాయం చేయాలి అనుకున్నప్పుడు మా పారామీటర్స్ అన్నీ ఇలా ఉంటాయి. మేము నిర్ణయం తీసుకుంటానికి ఇవన్నీ కారణాలు ఉంటాయి. అదేనండి, ఎవరి వైపు నిలబడాలి అనేది అది ధర్మం వైపా అధర్మం వైపా, ఈ ఒడ్డా ఆ ఒడ్డా అన్నప్పుడు మేము నిర్ణయించుకోవాలి అంటే బలహీనుల వైపు సామాజికవేత్తలు ఉండాలి, బలహీనుల పక్షానే ఉండాలి. సమాజం అంచులకి నెట్టివేయబడిన వాళ్ళు ఉన్నారు సమాజంలో, వాళ్ళ కోసం నిలబడాలి. మరి అలాంటప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం అవటానికి లేదు. రమ్య వైపు మీరు ఎందుకు సపోర్ట్ ఉన్నారు? రమ్యకే కాదు, రమ్యలా ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ మా సపోర్ట్ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అమ్మాయి తల్లిదండ్రులు బలవంతులయ్యి వాళ్ళు చాలా ఎట్లా అంటే కొంతమంది కక్ష మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్న మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు బాగుపడకూడదు, వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో కూడా మీకు ఇలా ప్రవర్తిస్తే మీ సమస్య పరిష్కారం కాదు, ఇది సమస్య ఇంకా జటిలం అవుతుంది అని వీళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి వీళ్ళ నుంచి వాళ్ళని కూడా బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే కౌన్సిలింగ్ అనేది ఒక్కళ్ళ పక్షానే ఉండదండి. మనమేం లాయర్లం కాదు కౌన్సిలర్స్ అంటే. మనం ఇద్దరి పక్షం ఆలోచిస్తాం. మన ఎదురుగా ఇద్దరు వచ్చి కూర్చున్నారు అంటే సమన్యాయం కోసం అసలు మాకు ఇద్దరు గెలవాలని ఉంటుంది. కలిసిపోతే ఇంకా సంతోషం. ఎవరో ఒకళ్ళే గెలవాలని ఉండదు. ఒక లాయర్కి తన క్లయింటే గెలవాలని ఉంటుంది, మాకు ఇద్దరు గెలవాలని ఉంటుంది. ఇద్దరు గెలవడం అంటే ఏంటి అర్థం? వాళ్ళిద్దరూ వాళ్ళకి వచ్చిన మనస్పర్ధల్లో నుంచి బయటకు వచ్చి సుఖంగా సంతోషంగా వాళ్ళిద్దరూ ఉండగలిగే పరిస్థితిని కల్పిస్తే మేం సక్సెస్ అయినట్లు లెక్క. అంతే కదా మేడం. మరి అల్టిమేట్ గా అదే కదా, ఇద్దరిని ఎప్పుడైతే మీరు రాజీ కుదర్చగలిగారో సక్సెస్ అయినట్టు, ఇద్దరు గెలిచినట్టు. వాళ్ళిద్దరిని గెలిపిస్తాము. తద్వారా మేము కూడా అరే మనం ఒక మన మన లక్ష్యం ప్రకారం మనం ఉన్నాము అనుకుంటాం. అదే లాయర్ అనుకోండి, డబ్బుల కోసం కేసులు వాదిస్తారు. వాళ్ళు నా క్లయింటే గెలవాలనుకుంటారు. హత్యలు చేసిన క్లయింట్లను గెలిపించుకోవట్లేదండి ఇది. అందుకని రమ్య కావచ్చు, రమ్య లాంటి వాళ్ళ కోసం కావచ్చు మేము సహాయం చేస్తాం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.